నవనామాని నాగుల చవితి. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి పర్వమై ఉంది. భారతదేశంలో విశేష భాగంలో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమిగా ప్రసిద్ధమైంది. కార్తీక శుద్ధ చవితి నాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో కలదు. దీనిని బట్టి ఇది ఒక ఆంధ్రదేశంలోనే కాక అఖిల భారతం అందును ఒకనాడు ఆచరణలో ఉందని ఊహించవచ్చు. దీపావళి వెళ్ళిన 4వ నాడు మనకు నాగుల చవితి వస్తుంది. దీపావళి పండుగ నాడు కొట్టే డ్యూటీల్లోనే నాగుల చవితి ప్రస్తావన వస్తుంది. దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి దీపావళి అని డ్యూటీలు కొడతారు. డ్యూటీలు పితృదేవతలు దారి చూపుతాయని తప్పకుండా ఇంటి ముందర డ్యూటీలు కొట్టాలని అంటారు. నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి చిమ్మిలి చరుడి నైవేద్యంగా పెడతారు. బాలనాగులు, బెమిడి నాగులు, కోలనాగులు, కొదమనాగులు, బంగారపు నాగులు వెన్నటిని వస్తారు, చీకటిని వస్తారు. పడగ తొక్కితే పారిపోయి, నడుము తొక్కితే నావాళ్ళనుకుని, తోక తొక్కితే తొలగిపోయి, కాచి రక్షించు తండ్రి నాగేంద్రుడా ఫణీంద్రుడా అంటారు. చెవి బాధలు, కంటి బాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది. నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి ఆ పుట్టమట్టిని కొద్దిగా తీసుకుని చెవులకు పెట్టుకుంటారు. ఆ మట్టిని పుట్ట బంగారం అని గొప్ప పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి వరకు పంచపర్వాలు అని విశేష పూజలు, ఉపవాసాలు, స్నానాలు చేస్తారు. కార్తీక సోమవారాలు ఉపవాసం విశేషంగా చేస్తారు. నాగేంద్రుని నవనామాలు జపిస్తూ పాలు పోయాలి. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా యాతాని నవనామాని నాగానాంచ మహాత్మనం సంతానం ప్రాప్యతే నూనం సంతానశ్చ రక్షకాః సర్వబాధ వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్. సాయంకాలే పఠిన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఆచారం లేని వాళ్ళు ఇంట్లోనే దేవుడి దగ్గర గోడ మీద పసుపుతో రాసి దానిపైన కుంకంతో సర్పాకారం వేసి పాలు పోస్తారు. దానికే నాగేంద్రుడిగా భావించి పాలు పోసి చిమ్మిలి చనివిడి నైవేద్యంగా పెడతారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నందరూ కూడా ధన్యవాదములు.